చిత్తూరు జిల్లాలో ఘోర్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్నటువంటి లారీని వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టింది ఓ కారు. వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర జరిగింది ఘటన. కారులో ప్రయాణిస్తున్నటువంటి 6 కూడా స్పాట్లో మరణించారు. మృతుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైరెడ్డిపల్లి నుంచి కర్నూలు వెళ్తున్నటువంటి లారీని వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టింది కారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు, దర్యాప్తు ప్రారంభిస్తున్నారు పోలీసులు. సో బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తోంది ఆ కారు. ఆ కారులో 5 ఉన్నారు. దాంట్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. కారు వెనకాల నుంచి వచ్చి లారీని ఢీకొట్టడంతో లారీ కింద ఆ కారు పూర్తిగా ఇరుక్కుపోయి నుజ్జు అయిపోయింది. స్పాట్లోనే వారంతా మరణించారు. ఎంత వేగంగా వచ్చి ఉంటే ఆ వెనకాల నుంచి ఢీకొట్టిన సంఘటనలో ఒక్కసారిగా ఆ కారులో 5 మరణించి ఉంటారు. చూడండి, అతివేగమే ఇక్కడ ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఎక్కడ పడితే అక్కడ లారీలు ఆగడం కూడా ఈ ప్రమాదానికి కారణమవుతున్నాయి. నడి రోడ్డు పైన, హైవేల పైన వాళ్ళ బాబు గారి సొత్తు అయినట్టుగా పక్కకి తీసుకెళ్ళి ఆపుతుంటారు. చాలా పెద్ద వాహనం అది. వాటికంటూ లేబైస్ ఉంటూ ఉంటాయి. ఎక్కడ వెహికల్ ఆపాలి, ఎక్కడ పార్క్ చేసుకోవాలంటూ హైవేల పైన ఇండికేషన్స్ కూడా ఉంటాయి. అక్కడ ఆపకుండా ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు పైన ఇష్టారీతిన ఆపడమే ఈ ప్రమాదానికి చాలా పెద్ద ఎత్తున కారణంగా అవుతోంది. సో లారీ ప్రమాదాలన్నింటికి 99% కారణం లారీల యొక్క నిర్లక్ష్యం, అతివేగం, లారీ డ్రైవర్ల మధ్య మత్తు ఉండడమే తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ ఘటనలో కూడా ఆ లారీ డ్రైవర్ పక్కనటువంటి ఆ రోడ్డుపై ఆపడంతోనే వేగంగా వచ్చిన ఆ కార్ ఆ లారీని ఢీ కొట్టింది. లారీ కిందికి చొచ్చుకు వెళ్ళింది. సో ఒకసారి అక్కడ లారీ డ్రైవర్ ఆయన మాట్లాడుతున్నారు. ఎవరైతే లారీ ఇప్పుడు ఆ ప్రమాదానికి కారణమైందో ఆ లారీ డ్రైవర్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. నేను రన్నింగ్ లో ఉన్నాను, వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడ డైరెక్ట్ నుంచి అల్లోడ్ చేసుకున్నాను. వస్తుంటే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నా నేను, స్పాట్ వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు బండి. మీ బండి సైడ్ లో ఉన్నట్లుంది. నేను వచ్చా, వాళ్ళు గుద్దంగానే నాకు అర్థం కాల, నేను సైడ్ పెట్టాను. అది వాళ్ళు గుద్దితే సైడ్ పెట్టావా? వాళ్ళు గుద్దుకున్నారు, నాకు అర్థం కాల, ఏందో అని చెప్పి నేను వచ్చి సైడ్ పెట్టేశా. మన తప్ప ఇలా 2-3 కూడా చూసారండి. అది మీదేవరన్నా? మార్చర్ల. అది రన్నింగ్ లోనే వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. నేను 40 మీద ఉన్న స్పీడ్, వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. మనకు తప్పేం లేదు. అది ఏం పేరు నీ పేరు? సత్యం. నేను రన్నింగ్ లో ఉన్నాను, వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడ డైరెక్ట్ నుంచి అల్లోడ్ చేసుకున్నాను. వస్తుంటే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నా నేను, స్పాట్ వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు బండి. మీ బండి సైడ్ లో ఉన్నట్లుంది. నేను వచ్చా, వాళ్ళు గుద్దంగానే నాకు అర్థం కాల, నేను సైడ్ పెట్టాను. అది వాళ్ళు గుద్దితే సైడ్ పెట్టావా? వాళ్ళు గుద్దుకున్నారు, నాకు అర్థం కాల, ఏందో అని చెప్పి నేను వచ్చి సైడ్ పెట్టేశా. మన తప్ప ఇలా 2-3 కూడా చూసారండి. అది మీదేవరన్నా? మార్చర్ల. అది రన్నింగ్ లోనే వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. నేను 40 మీద ఉన్న స్పీడ్, వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. మనకు తప్పేం లేదు. అది ఏం పేరు నీ పేరు? సత్యం. రైట్. సో లారీ డ్రైవర్ మాట్లాడుతున్న విజువల్స్ మనం చూసాం. సో నేను రన్నింగ్లో ఉన్నాను, వాళ్ళే వెనకాల నుంచి వచ్చి ఢీ కొట్టారు అంటున్నాడు. సో రన్నింగ్లో ఉంటే వెనకాల నుంచి వచ్చిన వాహనం తప్పించుకొని, లేకుంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రన్నింగ్లో ఉంటే అంత సడన్గా వచ్చి ఢీ కొట్టే అవకాశం లేదు. సో అది ఒక టర్నింగ్ మీద అయి ఉండి ఆ లారీ కనుక పక్కనే పార్క్ చేసి ఉంటే, ఈ ప్రమాదం జరిగి ఉంటే కనుక డెఫినెట్లీ లారీ డ్రైవర్, లారీ యొక్క నిర్లక్ష్యం అని చెప్పాలి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, ఏం జరిగింది అక్కడ? కారులో ప్రయాణిస్తున్న వారు ఎటు వెళ్తున్నారు? అంటే తిరుపతి వెళ్తున్నారు అని అంటే అక్కడ దైవదర్శనానికి వెళ్తూ ఉన్నారా? ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? మనం ఏదైతే చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకునింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 మంది సభ్యులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఒకసారి మనం సీసీ ఫుటేజ్ ఒకసారి పరిశీలించినట్లయితే లారీ వెనక ఏదైతే కారు గుద్దడం, అదే రకంగా గుద్దిన తర్వాత కూడా రన్నింగ్ లోనే కొంత దూరం వరకు కూడా లారీ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత లారీ సైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే డ్రైవర్ చెప్తున్నది, నేను స్లోగా వస్తున్నాను, వెనక వారే వచ్చి వెనక గుద్దారు. గుద్దిన తర్వాత కూడా ఏదో సౌండ్ వినపడటంతో ఏదో జరిగింది అన్నటువంటి అనుమానంతో కొంత ముందుకొచ్చి నేను లారీ ఆపానంటూ కూడా డ్రైవర్ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు చూసినటువంటి కొంతమంది మాత్రం 2 వర్షాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ లారీ డ్రైవర్ వేగం నుంచి ఒక్కసారిగా స్లో చేయడంతో వెనక వైపు వస్తున్నటువంటి కారు ఒకసారిగా గుద్దుకుందని కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా కారు డ్రైవర్ కూడా పూర్తిగా అతి వేగంగా ఎక్కువ వస్తుంది. ఒక్కసారిగా లెఫ్ట్ కట్ చేయి ఒకసారిగా ఆ యొక్క నిద్ర మత్తులోనో లేకపోతే ఒక అదుపు చేయలేని పరిస్థితిలో లారీ కిందికి వెళ్ళారన్నటువంటి ఒక కొంతమంది చూసినటువంటి వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే
కేసు మాత్రం ఇప్పటికే పోలీసులు అక్కడ బట్ సురేష్ ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. చేరుకోవడం గెట్ బ్యాక్ టు అగైన్. ఒక సీసీటీవీ కెమెరా దృశ్యాలు ఉన్నాయి ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా. ఆ సీసీటీవీ కెమెరా దృశ్యాలను చూస్తూ ఉంటే లారీ ముందుకు వెళ్తోంది. ఆ కార్తో పాటుగానే కార్ ఆల్రెడీ ఇరుక్కుపోయింది అక్కడ. ఆ లారీ ముందుకు వెళ్తూ ఉంటే ఆ లారీతో పాటు కారు కూడా ఈడ్చుకు వెళ్తోంది. సో అప్పటికే ఈ సీసీటీవీ విజువల్ స్టార్ట్ అవ్వక మునిపే ఆ లారీ కారు ఢీ కొట్టాయి. కారు వెనక నుంచి వచ్చి లారీని ఢీ కొట్టింది. ఆ తర్వాత ఆ కారు లారీతో పాటుగా ఈడ్చుకుంటూ వెళ్ళింది. బహుశా డ్రైవర్ చెప్తున్న మాట నిజమేనేమో, వెనకాల నుంచి వచ్చి అలా ఢీ కొట్టిందేమో, అంతలోనే ఇక్కడ ప్రయత్నం చేశాడేమో అనే రకంగా అనిపిస్తోంది. కానీ ఇంకొక విషయం కూడా అవ్వచ్చు. ఫస్ట్ ఫ్యాక్టర్లో వెనకాల నుంచి వచ్చి లారీ డ్రైవర్ తను కూడా డ్రైవ్ చేస్తూ ఉన్న సమయంలోనే వెనకాల నుంచి వేగంగా వచ్చి కార్ దానంతా ఢీ కొట్టడంతో పక్కకు ఆపి ఉండే అవకాశం ఒకటైతే, రెండవది ఆల్రెడీ ఢీ కొట్టిన తర్వాత పక్కకు ఆపాను కాబట్టి ప్రమాదం కారణం నేనే అంటారు కాబట్టి ఆయన తప్పించుకొని వెళ్ళడానికి అక్కడ నుంచి పరారైపోయేందుకు లారీ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉండగా కారు కూడా ఆ లారీతో పాటు వెళ్ళిందేమో. సో ఇక్కడ మనకు కనబడుతున్న సీసీటీవీ విజువల్లో అయితే లారీ ముందుంది. లారీలో ఇరుక్కుపోయిన ఆ కార్ లారీతో పాటుగా ముందుకు ఈడ్చుకోవడం మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్గా 9:06 సమయంలో 9:06 ఆ టైం మీరు చూస్తున్నారు. 9:07 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఆగి ఉన్నటువంటి లారీని ఈ కార్ ఢీ కొట్టింది అని చెప్తూ ఉన్నారు. మరి లారీ ఆగి ఉందా లేదంటే లారీ కూడా ఆ డ్రైవర్ చెప్తున్నట్టుగా ట్రావెలింగ్లో ఉందా, లారీ కూడా వెళ్తూ ఉండగానే వెనకాల నుంచి వచ్చి కారు ఢీ కొట్టిందా? సో ఇక్కడ సీసీటీవీ కెమెరాలో అయితే లారీయే కార్ని ఈడ్చుకెళ్తున్నట్టుంది. సురేష్, ఇక్కడ లారీ డ్రైవర్ చెప్తుంది అంటే నిజమెంత? అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఉన్నారా? పక్కనే ఓ కార్ కనిపిస్తోంది. ఆ లారీ ఆ కార్ని ఈడ్చుకెళ్తున్న సమయంలో వెనకాల నుంచి ఇంకొక రెడ్ కలర్ కార్ వచ్చింది. ఆ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఎస్, ఏదైతే మనం చూస్తున్నది ఒక సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి విజువల్స్. అది మరొక సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. అయితే లారీలో ఎవరైతే కారే వచ్చి ముందు వెళ్తున్నటువంటి లారీని ఒక్కసారిగా అతివేగంగా వచ్చి వెనక వైపు ఢీ కొట్టడం జరిగింది. లారీ డ్రైవర్ కి వెహికల్ వెనక ఏదో శబ్దం రావడం, ఎందుకంటే జనరల్ గా లారీలకు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క యాక్సిడెంట్ అనేది వెంటనే గుర్తించేటువంటి పరిస్థితి ఉండదు. ఫ్రంట్ లో అయితే డ్రైవర్లు పసిగట్టగలుగుతారు, ఎందుకంటే భారీ ఎత్తున ట్రక్ వెయిట్ ఉన్నటువంటి లారీ ఆ యొక్క ఏదైతే ఢీకున్నటువంటి విధానాన్ని కూడా పసిగట్టేటువంటి పరిస్థితి ఉన్నది వెనక వైపు. ఈ నేపథ్యంలో అతనికైతే అనుమానం రావడం, ఏదో సౌండ్ వచ్చిందన్నటువంటి కారణంతో లారీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదైతే ఒక సైడ్ కాపినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే ఈ యొక్క కారు బాగా వేగం ఉండడంతో లోపలికి సగభాగం వరకు లోపలికి చొచ్చుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ముందు సీట్లో ఉన్నటువంటి వారంతా కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి. అయితే లారీ డ్రైవర్ చెప్తున్నది ఒకటి, నేను 40 మించి స్పీడ్ రావడం లేదు, స్లోగానే వెళ్తున్నాను, వాళ్ళే వచ్చి వెనకాల గుద్దారన్నటువంటి బాధన లారీ డ్రైవర్ చెప్తున్నారు. చూసినటువంటి వారు కూడా 2 రకాలు అయినటువంటి వర్షం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక సీసీ ఫుటేజ్ లో విజువల్స్ పరిశీలిస్తే గానీ దీనికి సంబంధించి పూర్తిగా కూడా మేము తెలియజేయలేమంటూ కూడా పోలీసులు అయితే ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అతివేగం మాత్రం చాలా స్పష్టంగా మాత్రం కనబడుతుంది. కార్ డ్రైవర్ లో కూడా కొంత నిద్రమత్తులకి ఏమైనా జారుకుని ఒక్కసారిగా అతివేగంతో లారీ వెనక వైపు వెళ్ళి గుద్దాడన్న కోణంలో కూడా కొంత అనుమానాలు కలుగుతున్నాయి. అయితే మరొక సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే గానీ ఎవరిది తప్పన్నటువంటి ఇదో మాత్రం తెలిసేటువంటి పరిస్థితి ఉంది మనోజ్. బట్ ఇప్పుడు ఆ ప్రత్యక్ష సాక్షులు అనే డీటెయిల్స్ చెప్తున్నారా అంటే నిజంగా లారీ ఆగి ఉందా, లారీ ట్రావెలింగ్ చేస్తున్నాగానే కారు వచ్చి ఢీ కొట్టిందా, కారు నిద్రమత్తులో ఉన్నారా, అసలు ఏం జరిగింది? 2 వర్షాలు మనకు ప్రధానంగా వినబడుతున్నాయి. కొంతమంది ఫస్ట్ లారీ వేగంగా వెళ్తుంది, ఒకసారిగా స్లో అయ్యాడు. ఈ నేపథ్యంలోనే వెనక వేగంగా వస్తున్నటువంటి కారు ముందు వెళ్తున్నటువంటి లారీ వేగంగా వెళ్తుంది కాబట్టి క్రాస్ అవ్వచ్చన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే లారీ డ్రైవర్ కొంత స్పీడ్ తగ్గించడంతో వీళ్ళు ఒక్కసారిగా ఆ వేగం కంట్రోల్ చేయలేకుండా ముందు అదే స్పీడ్ లో వెళ్తుంది అనుకుని ఊహించుకొని అప్రమత్తంగా నేరుగెళ్ళి ఢీకొట్టినట్టుగా కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది చూసినటువంటి వారు తెలియజేస్తున్నది లారీ డ్రైవర్ తగిలిందే కానీ ఏదో తగిలిందన్న భావనలో ఆయన వెళ్తూనే ఉన్నాడు. కొంతమంది పక్కన వెళ్తున్నటువంటి వెహికల్స్ అంతా కూడా లారీ డ్రైవర్ ని అరవడం జరిగింది. వెనక ఏదైతే కారు గుద్దిందని కూడా డ్రైవర్ ని అరవడంతో అతను కూడా మళ్ళా మేల్కొని పక్క కాపినట్టుగా కూడా స్థానికులు కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి వారు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి రీతిలో చెప్తున్నారు. ప్రధానంగా కారు వేగం కూడా మితిమీరైనటువంటి వేగంతో వస్తుందన్నది మాత్రం కూడా కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా సీసీటీవీ కెమెరా విజువల్స్ మనం చూస్తున్నాం. సో లారీ ఆ కింద ఆ కార్ ఇరుక్కుపోయింది, లారీ వెళ్తూ ఉంటే వెనకాల నుంచి కారు వస్తోంది. సో ఇక్కడ ప్రయాణిస్తున్న వారంతా కూడా బెంగళూరు నుంచి తిరుపతి వైపు